టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని, ఈ విషయంపై టీటీడీని పలుసార్లు కేంద్ర మంత్రిత్వ శాఖ అనేక మార్లు హెచ్చరించిందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితులలో తిరుమలలో ముఠాలకు సంబంధించిన ఏదైతే మఠాలు ఉన్నాయో వాటికి సంబంధించి సీసీ కెమెరా ఏర్పాట్లు చేశామన్నారు. మఠానికి ప్రవేశ మార్గం ఒకటే పెట్టుకొని భక్తుల వద్ద నుంచి ఆధార్ కార్డు వివరాలు సేకరించాలని వివిధ మఠాలు పీఠాలను సూచనలు చేశారు. మేము చేసిన సూచనలను వక్రీకరించి హిందువుల మీద దాడి, మఠాలపై దాడి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా 2019-24 వరకు వైసీపీ పాలనలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రం చేశారని, తిరుమలకు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీకి టీటీడీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఈరోజు దురదృష్టం, కలియుగంలో ఆలయాలను కూడా భద్రత కల్పించి దర్శనం కల్పించే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వస్తున్నట్టు భక్తుల భద్రత చాలా ముఖ్యం. మనకు భక్తుల భద్రత దృష్ట్యా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మఠాలకి ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేగాని మీరేదో దీన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తూ ఇది మఠాల మీద దాడి అని చెప్పి మీరు మాట్లాడడం మంచిది కాదు. మీ ఇంటికి నేను ఒకసారి అడుగుతా మిమ్మల్ని, మీ ఇంటికి సీసీ కెమెరాలు లేవా? మీ ఇంటికి సెక్యూరిటీ లేదా? మీ ఇంటికి వచ్చే వారికి వివరాలు తెలియదు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరైనా ఆగంతుకులు వస్తే మీరు ఏమైనా అనుమతిస్తారా? నేను మాట్లాడుతుంది అన్నారు, ఏదో లగేజ్ తనిఖీ చేస్తే దాంట్లో గంజాయి ఉంటుందా, మారణాయుధాలు భక్తులు తీసుకొని వస్తారని. అయ్యా, మొన్న జరిగినటువంటి పహల్గాం కానీ ఇవన్నీ దాడుల దృష్ట్యా ఇక్కడ అదనపు భద్రత పెట్టాలి. వస్తున్నటువంటి భక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భక్తుల ముసుగులో, మళ్ళీ చెప్తున్నా, భక్తుల ముసుగులో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నా. జాగ్రత్తల్లో భాగంగానే మేము ఈ మా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్లో ఎక్కడెక్కడ ఉందో ఎవరెవరు భక్తులు వచ్చి రూములు తీసుకుంటారో వాళ్ళ మీద పూర్తి నిఘా. నేను మొన్ననే బోర్డు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను మొన్న అల్పాహారం రాత్రి తీసుకునే దానికి హెచ్డిసి కాంప్లెక్స్కి వస్తే మొత్తం మిగతా రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎంప్లాయీస్ కనపడ్డారు. నేను కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి వివరాలు తీసుకోండి అని. అలాగే మఠంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా పూర్తి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి. మీరు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. నేను కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ఇంత ఎగురుతున్నారే, ఏ ఒక్క మఠాధిపతన్నా